జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం. ఈశాన్యమందున నీటి గుంతుండాలి, నీటిలో నా లక్ష్మి నిత్యము ఉండును. ఈశాన్యమందున పూజ రూముండాలి, వాస్తవము కాదు వాస్తవము. ఈరోజు మరొక వాస్తులో ఒక ముఖ్యమైన దోషాన్ని మనము తెలుసుకుందాము. దాన్ని సవరించుకోవడం ద్వారా మనము అశుభ ఫలితాలను దూరం చేసి శుభ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది పడమర వెస్ట్ రోడ్ ఉన్నటువంటి ఇల్లు. పశ్చిమ వాయంలో గేట్ ఉంది. ముందుకెళ్ళి ఇక్కడ కార్ పార్కింగ్ కోసము వీళ్ళు ఏం చేశారంటే కట్టిన ఇది ప్రధానమైన ఇంటిని ఇలా ఇక్కడ ఒక రూమ్ తగ్గించారు. ముందుకి ఈ కార్ ఇక్కడ పార్కింగ్ కోసము ప్లేస్ వదిలిపెట్టడం కోసం రూమ్ తగ్గించారు. అంటే దీనికి స్ట్రైట్ గా ఉండకుండా తగ్గించడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ ఇంటి చూడండి, ఇది తూర్పు ఉత్తరం కదా, ఇలా ఇక్కడ ఈస్ట్ లో స్ట్రైట్ గా ఉంది, సౌత్ లో స్ట్రైట్ గా ఉంది. చూడండి, పశ్చిమము ఉత్తరంలో స్ట్రైట్ లేకుండా పార్కింగ్ కోసం తగ్గించారు. చాలా పడమర రోడ్డు ఉన్నప్పుడు చాలా ఇళ్లలో ఇలాంటివి కట్టడం జరుగుతుంది. ఇది ఒక హైదరాబాద్ మేదిపట్నంకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటిని నేను చూడడం జరిగింది 2 years కింద. ఇక్కడ ఈ వాస్తు పశ్చిమ నైరుతి పెరిగిన దోషం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇంటి యజమాని చనిపోవడం జరిగింది సడన్ గా, హార్ట్ అటాక్ తోటి. వాళ్ళు అడిగాను, ఇలా దోషం ఉంది కదంటే, లేదంటే మేము చాలా మందిని చూపించాము వాస్తు పండితులకి, వాళ్ళు ఏం దోషం లేదన్నారు అని చెప్పారు. వాస్తు పరిశోధనల యొక్క ఫలితం ఏంటంటే ఇక్కడ దోషం కనబడుతుంది పండితులకు, కానీ వాళ్ళేంది ఇప్పుడు పరిశోధన చేశారో లేదో బుక్స్ చదివి చెప్పారో తెలియదు. కానీ చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది పశ్చిమ నైరుతి పెరిగింది ఇంటికి. ఇది స్ట్రైట్ గా ఉండి ఇలా ఉంటే పెరిగినట్టు. ఇప్పుడు ఇలా కట్టారు కాబట్టి ఇక్కడ సింహద్వారం, ఇది లోపలికి, ఇదంతా స్లాబ్ ఉంటుంది పైన, కానీ ఇక్కడ ఓపెన్ ఉంది. ఆ వాస్తు పండితులు ఏం చెప్పారంటే స్లాబ్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి దోషం లేదన్నారంట. నష్టం జరిగిన తర్వాతనైనా మనం కళ్ళు తెరవాలి, అంటే ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సవరించుకోవాలి. నేనేం చెప్పానంటే ఇది పశ్చిమ నైరుతి పెరిగిన ప్రభావం ఇక్కడ ఉంది ఖచ్చితంగా, దీనివల్లనే ఇంటి యజమాని చనిపోవడం జరిగిందని చెప్పాను. ఆ ఇంటి యజమాని యొక్క భార్య ఏమన్నదంటే మేము చాలా మంది చూపించాం కాబట్టి దోషం లేదన్నారు. నేను చెప్పాను ఇది ఖచ్చితంగా మార్చుకోవాలమ్మని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇంటి యజమాని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవారు. ఈ దోషం చూడండి, వాస్తు దోషం ఏమంటే పశ్చిమ నైరుతి ఇలా పెరిగింది. దీన్ని మనం ఎలా సవరించుకోవాలంటే ఇలా సవరించుకోవడానికి ఒక మార్గం. రెండవ మార్గం ఏంటంటే ఒకవేళ కార్ పార్కింగ్ కావాలి, మరి పార్కింగ్ అనేది కంపల్సరీ కదా, కాబట్టి ఈ పార్కింగ్ ఈ స్థలం కంపల్సరీ ఇలాగ ఉండాలని యజమాని కనుక అనుకుంటే అప్పుడు ఇంకొక మార్గం ఉంది. అదేమంటే ఈ బెడ్రూమ్ ఉంది కదా, దీని ఏం చేయాలంటే ఈ గోడకి ఈ యొక్క కట్టడం ఏదో గోడ ఉందో ఈ గోడకు స్ట్రైట్ గా మరొక గోడని ఈ బెడ్రూమ్ లోని కట్ చేసి మధ్యలో గోడ తీసుకొని స్ట్రైట్ గా ఈ గోడని ఉత్తరం నుంచి దక్షిణం వరకు గోడ స్ట్రైట్ గా తీసుకొని ఈ గోడని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, పార్కింగ్ విశాలంగా ఉంటుంది, ఇక వాస్తు యొక్క దోషం అనేది ఇప్పుడు లేదు. ఇలా సవరించుకోవడం ద్వారా వాస్తు దోషాన్ని మనము పశ్చిమ నైరుతి వాస్తు దోషం యొక్క చెడు ఫలితాన్ని తొలగించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాస్తు దోషాలను మీరు కూడా మీ ఇంట్లో గమనించుకొని సవరించుకోవడం ద్వారా మీరు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.